గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ టీజర్ ట్రైలర్ మాత్రమే అంటూ కూడా కొంతమంది సోషల్ మీడియా వేదిక చెప్పడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రే నాయనా, ఇప్పటికైనా ఆలోచించుకుంటారా, మించిపోయింది లేదు, ఇది నా ట్రైలర్ టీజర్ మాత్రమే అంటూ ప్రకృతి తన ప్రకోపాన్ని జస్ట్ చూపించింది అంటూ ఇంకొంతమంది మాట్లాడుతున్న సందర్భం. బాబా వంగా చెప్పింది నిజం కాబోతోందా? యుగాంతం మొదలయ్యిందా? ఒక్కసారి ఆ విజువల్స్ని జస్ట్ ఎందుకంటే సునామీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపించడంలో భాగంగా రిప్రజెంటేటివ్ వీడియోస్ అవి. గతంలో వచ్చిన సునామీ సందర్భంగా ఎటువంటి విపత్తును మనం చూసామో ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. ఇప్పటికైనా పర్యావరణం పట్ల కొంచెమైనా మనం ధ్యాస కాస్తైనా కోర్స్ మనం మినిమైజ్ చేసుకోగలం. పూర్తిగా దాన్ని వాడడం మానేయడం అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మినిమైజ్ చేయగలంగా, సో క్రమేపీ తగ్గిస్తే ఏదో నాటికి ఫుల్ స్టాప్ పెడతాంగా. ఇప్పటికిప్పుడు మంచు కొండలు కరిగిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి, మంచు కొండలు కరిగిపోతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతోంది, సముద్రంలో నీటి మట్టం పెరుగుతోంది. హిమాలయాలు కూడా హిమాలయాలు కూడా కరిగిపోబోతున్నాయా? అవి కూడా పూర్తిగా ఇబ్బందికర వాతావరణానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే కనుక అటువంటి చర్చ జరుగుతుంటుంది. సో ఈ నేపథ్యంలోని అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. యుగాంతానికి సంబంధించి యుగాంతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక్కసారికి పరుగులు పెడుతున్న పరిస్థితి. వాళ్ళు పరుగులు పెడుతూ భయాందోళనకు లోనవుతున్నారు. పోర్చుగల్ ప్రాంతంలో ఇది ఎక్క 150 కిలోమీటర్ల తీరం ఉంది. 150 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే 150 కిలోమీటర్ల మేర ఇది వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఫిగోరియా డఫోస్ నుంచి విలా డొకోండి అక్కడి వరకు కూడా ఉందట. అఫ్కోర్స్ కాస్త నేను ఆ ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అయ్యుండొచ్చు. మరి ముఖ్యంగా ఇంటెన్స్ హీట్ అక్కడ ఉంది. దాంతోపాటు పోర్చుగల్లో కారు చిచ్చులు కూడా కారణమయ్యి అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందేమో. అక్కడ కొంతమంది ఏమంటున్నారు, ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉంటే నేచర్ జస్ట్ డ్రాప్డ్ ఇట్స్ ఎండ్ గేమ్ ట్రైలర్ అంటూ ఇంకొంతమంది వీటి గురించి మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలోని అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు కోర్స్ దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కొద్ది గంటల క్రితం జరిగిన ఈ ఘటన, చెప్పాలంటే కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆందోళనకరంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఇటువంటి పరిణామాలు ఎప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి? అసలు మేఘాలు ఈ స్థాయిలో ఫామ్ అవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? క్యూములోనింబస్ మేఘాలు అంటూ ఉంటాం. సో వాటి పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ముఖ్యంగా మనం ప్లేన్లో ట్రావెల్ చేసినప్పుడు అవి కనుక తారసపడ్డాయి అనుకుందాం, అప్పుడు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు ఇటువంటి మేఘాలు ఫామ్ అవుతాయి? ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ నిపుణులు జగన్నాథ్ కుమార్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి జగన్నాథ్ కుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జగన్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగన్నాథ్ గారు, ఈరోజు పోర్చుగల్లో ఏర్పడిన ఈ క్లౌడ్ అంటే రోల్ క్లౌడ్ అసలు అంటే ఏమైనా విపత్తుకు సంకేతం అండి, లేకపోతే ఎట్లా చూడాలి దీన్ని? ఒకటి మన ఇండియాలో ఉన్నది వెదర్ అంటారు, ఉష్ణమండలం. యూరోపియన్ కంట్రీస్ లో ఉన్నది ఫ్రంటల్ వెదర్, ఎక్స్ట్రా ట్రాపికల్ వెదర్. అక్కడ ఇంటెన్స్ హీట్ ఉండేటప్పుడు ఆ వార్మ్ మాయిస్ట్ ఎయిర్ మీద కోల్డ్ ఎయిర్ కానీ వెళ్ళినట్టయితే ఆ విధంగా ఫ్రంట్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫ్రంట్స్ ఎడ్జెస్ లో ఈ వెదర్ అనేది వస్తుంది. అది రేర్ కాదని అక్కడ ఉన్న న్యూస్ ఐటమ్స్ తెలుస్తుంది. ఒకటి, ఇది ఇంటెన్స్ హీట్ ఉండటం వలన, మాయిశ్చర్ ఉండటం వలన కోల్డ్ ఫ్రంట్, వార్మ్ ఫ్రంట్ రెండు మీట్ అయ్యి ఆ విధమైన వెదర్ ఇస్తుంది. అది రెగ్యులర్ గా రాకపోయినా అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. రైట్ జగన్నాథ్ గారు, అంటే ఇది ఎటువంటి సందర్భం? అన్నట్టుగా
డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ అక్కడ మీట్ అయినప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా. సో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమైనా సునామీ లాంటి పరిస్థితులు ఉంటాయా అండి, లేకపోతే అంటే దానికి సంబంధం లేదా? సునామీకి దానికి సంబంధం లేదండి. సునామీ అన్నది ఎర్త్క్వేక్ అండర్ ది సీ అనేది చెప్పొచ్చు. అంటే టైడల్ వేవ్స్ సముద్రంలోంచి వస్తే అది సునామీ అంటాం. ఇది సునామీ కాదు. అలాగే ఫన్నెల్ క్లౌడ్ అంటాము, టోర్నాడోలు అవి వచ్చేటప్పుడు లేదా వాటర్ స్పోర్ట్స్ వచ్చేటప్పుడు, అది కూడా కాదు. ఇది ఒక రేర్ ఫినామినా మీరు చెప్తున్నారు, కానీ మామూలుగా అయితే మిగతా వాటిలో బ్రౌజ్ చేసినట్టయితే ఆ ఏరియాలో అటువంటి వాతావరణం అప్పుడప్పుడు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇవి ఏమైనా అంటే వర్షాలకి కారణం అవుతూ ఉంటాయండి, లేకపోతే కేవలం ఆకాశంలో కనిపించే ఒక అద్భుతం మాత్రమేనా? ఆకాశంలో కనిపించే అద్భుతం కాదు, చిన్న చిన్న వెదర్ వచ్చే అవకాశం ఉంది. ఈ కోల్డ్ వెదర్, కోల్డ్ ఫ్రంట్, వామ్ ఫ్రంట్ రెండు మీట్ అయినట్టయితే అవి సీక్వెన్స్ ఆఫ్ క్లౌడ్స్ వచ్చి రైన్, థండర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ క్లౌడ్స్ లాంటివన్నీ, అంటే సాధారణంగా మనం క్లౌడ్స్ చూస్తూ ఉంటాం, సాధారణ క్లౌడ్స్కి ఈ రోల్ క్లౌడ్స్కి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా అండి? అది ఫ్రంటల్ వెదర్ అండి. ఇండియాలో అటువంటి వెదర్ ఉండదు. ఓకే, ఫ్రంటల్ వెదర్ అంటారు, లేదా ఎక్స్ట్రా ట్రాపికల్ వెదర్. మనది ట్రాపికల్ వెదర్ అంటారు, ఉష్ణమండల ప్రాంతంలో ఉండేది. అక్కడ ఎక్స్ట్రా ట్రాపికల్ అంటే శీతోష్ణ స్థితి సమానంగా ఉండే ఏరియాల్లో, అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్ రెండు మీట్ అయినట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ దృశ్యం సోషల్ మీడియాలో చాలా తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. మరి ముఖ్యంగా ఒక ఎండ్ ఆఫ్ ద అంటే ఏదో యుగాంతానికి సంకేతం అనే ఒక విధంగా చర్చ జరుగుతూ ఉంటుంది. సో అది కాదండి, అది కాదు. అసలు ఏ వెదర్ ఫినామినా కూడా యుగాంతానికి దారితీయదు. ఇంకోటి ఏంటంటే ఇవి రేర్ కాకపోయినా అప్పుడప్పుడు జరిగే అవకాశం ఉంది. రెండోది వీటి వల్ల పెద్దగా విపత్తులు దారి తీసే అవకాశం తక్కువ. ఈ మేఘాలు ఏదైనా ఒక ఏరియాలో ఉన్నట్టయితే థండర్ క్లౌడ్స్ ఉంటే మీకు వస్తుంది. థండర్ తో పాటు రైన్, ఉరుములు, మెరుపులు, తరువాత గస్ట్ విండ్స్ ఇలాంటివి వస్తాయి. అలాగే ఆ ఏరియాలో కూడా ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ రైన్ పడే అవకాశం విత్ థండర్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా మీరు అన్నట్టు అంటే రెండు రకాల వైవిధ్యమైన వాతావరణం అక్కడ ఉంటుంది. రెండు వాతావరణాలు కలిసేటప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంటే కూడా. సో క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిస్థితులు ఉంటాయండి ఇటువంటి మేఘాలు ఏర్పడే క్రమంలో? నిజానికి క్లౌడ్ బర్స్ట్ అంటే మీకు వాటర్ వేపర్ అది కాలంలో ఉండాలి. ఇది హాట్ ఎయిర్ ఎప్పుడైతే ఉందో మీకు అక్కడ చూసినట్టయితే ఒక హీట్ వేవ్ ఉందన్నమాట. హీట్ వేవ్ ఉండేటప్పుడు అంత మాయిస్ట్ అక్కడ అక్యుములేట్ అయ్యే అవకాశం ఉండదు. క్లౌడ్ బర్స్ట్ అది బాగా డీప్ గా మేఘాలు ఫామ్ అయినట్టయితే అవుతుంది. ఇప్పుడున్న దీని ప్రకారం అలా కనిపించడం లేదు. కాకపోతే ఆ ఏరియాలో వెదర్ అయితే ఉండే అవకాశం, అంటే లైక్ సన్స్టాము, క్యూములస్ మేఘాలు లాంటివి, అక్కడ నింబోస్ట్రేటస్ కానీ అలాంటివి ఫామ్ అయ్యే అవకాశాలు. రైట్. తర్వాత మీరు ఆకాశంలో జరిగే అద్భుతాలు ఇలా అన్నారు, అవి వేరండి. వాటిని సెలిస్టియల్ స్పెక్టికల్స్, అరోరాస్ ఇలాంటివి ఉంటాయి, అవి ఇక్కడ జరగదు. జగన్నాథ్ గారు మీరు అంటూ ఉంటుంటే నాకు ఇంకో మాట గుర్తొస్తుంది. సాధారణంగా ఒక టైడ్ కింద మాట్లాడుకునే సందర్భం, లేకపోతే ఒక సుడిగాలిలాగో వెళుతూ ఉంటుంది. సో వీటికి వాటికి ఏమైనా సంబంధం ఉంటుందండి, లేకపోతే ఎటువంటి పరిస్థితి అండి ఇది? సుడిగాలి అన్నది వేరండి. తర్వాత ఇవి చెప్పాను గస్టీ విండ్స్, అంటే ఈదుగాలు మనకి ఎలా ఉంటాయి అలా వీటితో పాటు వాటి లీడింగ్ ఎడ్జ్ లో వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జగన్నాథరావు గారు. ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ విలువైన వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది నిపుణులు చెబుతున్న మాట. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కంగారు పడవలసిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ కంగారు పడాల్సిన అవసరం లేదు, అలాగే ఇబ్బంది వాతావరణం గురాల్సిన అవసరం లేదు. కానీ బట్ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. అదొక నార్మల్ ఫినామినా. అంటే నార్మల్ ఫినామినా అని చెప్పడం కన్నా అప్పుడప్పుడు ఇటువంటి ఒక వైవిధ్యభరితమైన అద్భుతం అనే పదం కూడా బహుశా అప్రోప్రియేట్ కాకపోవచ్చు, కానీ ఇటువంటి ఆశ్చర్యం కలిగించే అందాలకని చెప్పుకోవాలి, ఆశ్చర్యం కలిగించే అద్భుతంగా మాట్లాడుకోవచ్చు. ఒకసారి ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఆ రియాక్షన్స్ చూద్దాం. కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. లాస్ట్ టైం 2014 డిసెంబర్ 21 యుగాంతం అన్నారు, ఏం అవ్వలేదు. ఓ గ్రేట్. సో
నాకు తెలిసి ఈయన యుగాంతం కోసం వెయిట్ చేస్తున్నారేమో, అవి కాకూడదని కోరుకుందాం. మరికొంతమంది కమెంట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం పోర్చుగల్లో జరిగిన ఈ వాతావరణంలో వచ్చిన మార్పు అందరిని ఒకసారిగా షాక్కి గురి చేస్తుంది. ఈ కథను మేము కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్క్రిప్టింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Nem parece nuvens para não, filho. A velocidade que o nevoeiro veio, estava céu limpo. 1 minuto. Nem parece nuvens para não, filho. A velocidade que o nevoeiro veio, estava céu limpo. 1 minuto. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. పోర్చుగల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు యావత్ ప్రపంచం అంతా దీని గురించి చర్చించుకుంటోంది. ఆ చర్చకు సంబంధించి ఒక్కసారి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఒక్కసారి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోర్చుగల్ అని టచ్ చేయగానే, పోర్చుగల్ అని చెప్పి అక్కడ మీరు క్లిక్ చేయగానే, పోర్చుగల్ అని చెప్పి మీరు టైప్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ బ్లింక్ అవుతుంది. అక్కడ అలా మీకు అనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ప్రే ఫర్ ద వరల్డ్ అంటూ ఆల్రెడీ అబ్రహాం చక్రవర్తి కమెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం జీసస్ కమింగ్ టు ద ఎర్త్, ప్రే ఫర్ వరల్డ్ అంటూ మనోజ్ కుమార్ గువాడి కమెంట్ చేయడం జరిగింది. ఇక అలాగే మరికొంతమంది కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతోంది. సునామీ వార్నింగ్ అంటూ ఇంకొంతమంది, అలాగే లార్డ్ జడ్జ్మెంట్ కమింగ్ సూన్ అంటూ ఇంకొంతమంది వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది, వీళ్ళు కమెంట్ చేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే అదంతా గ్రాఫిక్ అంటూ కూడా ఇంట్రెస్టింగ్ గ్రాఫిక్ అయితే బాగుంది. బట్ భయపడవలసిన సిచ్యువేషన్ కాదు, కానీ బట్ జాగ్రత్త పడవలసిన అవసరం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. అది సునామీకి సంబంధించిన హెచ్చరికలుగా కాకపోవచ్చు, కానీ కాస్త అక్కడున్న క్లైమేట్, డిఫరెంట్ క్లైమేట్ నేపథ్యం, వైవిధ్యభరితమైన క్లైమేట్ నేపథ్యంలోని ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయంటూ కూడా వాతావరణ నిపుణులు చెబుతున్నమాట. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. A velocidade que o nevoeiro veio, estava céu limpo. 1 minuto. Olha o vento que está a ficar.